రాక్షస ప్రేమ పార్ట్ 45. ఇంత అర్ధరాత్రి అమ్మాయిని ఒంటరిగా ఎలా వెళ్ళను? నాకు భయం. కావాలంటే రేపు మార్నింగ్ వెళ్తాను అంది వేగ. ఈ నైట్కి నన్ను ఇక్కడే ఉండనివ్వు. వెధవ డ్రామాలు ఆడితే నరికేస్తా, పో బయటకు అని మెయిన్ డోర్ వైపు వేలు పెట్టి చూపిస్తుంటాడు విరాజ్. నేను వెళ్ళను అంటూ మొండిగా నుంచుంటుంది వేగ. వేగ, నాకు కోపం వస్తుంది, కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. పాత విరాజ్ రాకముందే వెళ్ళిపో ఇక్కడ నుండి. నేను కుకింగ్ కూడా చేశాను నీ కోసం. నేను చేసింది నువ్వు ఒక్కడివే హ్యాపీగా తింటావా? నేను చేసింది నేను తినడానికి కూడా లేదా అని అలిగినట్టు మొహం పెడుతుంది వేగ. నేనేం మాట్లాడుతున్నా? నువ్వేమంటున్నావు వేగ? టాపిక్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నేను చేసిన ఫుడ్ తినేదాకా నేను వెళ్ళను. అసలే చిరాగ్గా ఉన్న విరాజ్ వేగా మాటలకి ఇంకా చిరాకు పడుతూ ఉంటాడు. ఆ కోపంలో తనని ఏమంటాడో అని సైలెంట్గా తన రూమ్కి వెళ్తాడు. విరాజ్ సైలెంట్గా వెళ్ళిపోయేసరికి వేగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయటపడడం లేదే కానీ బాబుగారికి నా మీద ప్రేమ బాగానే ఉందని మురిసిపోతుంది వేగ. విరాజ్ వచ్చేలోపు అన్నీ సర్ది ఉంచుతుంది వేగ. రూమ్లోకి వెళ్ళిన విరాజ్ ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా దీన్ని ఇంట్లో నుండి పంపించాలి అని ఆలోచిస్తుంటాడు. ముందైతే వెళ్ళి డిన్నర్ చేయాలి. బాగా ఆకలిగా ఉందనుకుంటాడు. ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి వస్తాడు విరాజ్. విరాజ్ రాగానే ప్లేట్లో భోజనం పెట్టి కలిపి నోట్లో పెట్టడానికి దగ్గరకు వెళ్తుంది వేగ. విరాజ్ ఆమె చేతిని తన నోటి దగ్గరకు రానివ్వకుండా పట్టుకొని వేగ చేతిలో ప్లేట్ తీసుకుంటాడు. నేను తింటాను, నాకు చేతులు ఉన్నాయి, నీ పని నువ్వు చూసుకుంటే బెటర్ అని సీరియస్గా చూస్తాడు విరాజ్. వేగా కలిపిన ముద్ద ఆమె చేతిలోనే ఉండేసరికి దాన్ని విరాజ్ ప్లేట్లో పెట్టి సరే అంటూ అతని పక్కనే కూర్చుంటుంది. వేగా కలిపిన ఫుడ్ కానీ ఆమె చేతులతో పెట్టిన ముద్ద కానీ తినడం ఇష్టం లేక వేరే ప్లేట్ తీసుకొని అది అందులో వేసి నువ్వు కలిపింది నువ్వే తిను అంటూ ఆమె ముందు పెడతాడు విరాజ్. ఎందుకు విరాజ్ ఇలా చేస్తున్నావు? నేను కలిపింది తినకూడదా ఏంటి? నేనేమన్నా విషం కలిపానా? అన్నమే కదా కలిపింది అంది వేగ. విరాజ్ అన్నం కలుపుకుంటూ ఎవరికి తెలుసు, నువ్వు అందులో విషమే కలిపి ఉంటావు, నిన్ను నమ్మకూడదు అంటాడు. విరాజ్ అలా అంటుంటే వేగాకి ఆగకుండా కన్నీరు వస్తుంది. ఆమెని ఇరిటేట్గా చూస్తూ మార్నింగే చెప్పాను నీ అబద్ధపు ఏడుపులు ఏడవకు నా ముందని. వేగ తన కన్నీళ్లను తుడుచుకొని సారీ అంది. నేను ఇందులో ఏ విషయం కలపలేదని నీకు ఇప్పుడే నిరూపిస్తా అంటూ ఒక ముద్దని నోట్లో పెట్టుకుంటుంది. విరాజ్ తన మానాన తను తింటూ ఉంటాడు. తన ప్లేట్లోది ఖాళీ అవ్వగానే మళ్ళీ పెట్టుకోబోతుంటే వేగ నేను వడ్డిస్తా అని గరిటె పట్టుకుంది. విరాజ్ కోపంగా చూస్తూ నీ పని నువ్వు చేసుకో అని తనే పెట్టుకుని తింటాడు. అతను అంత హార్ష్గా మాట్లాడుతుంటే వేగా గుండె పగిలిపోతుంది. ఏం తినాలి అనిపించక ప్లేట్ని పక్కన పెట్టి టేబుల్ మీద 2 చేతులు పెట్టి తలని వాటి మీద పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది వేగ. వేగాలే అంటూ ఆమెను పిలుస్తాడు విరాజ్. విరాజ్ పిలవగానే ఎంతో సంతోషంగా లేచి హా చెప్పు అంటుంది. ఏంటి సగం తిని పక్కన పెట్టావు? పూర్తిగా తిని పెట్టు, లేదంటే ఈగలు వాలతాయి. నాకు తినాలి అనిపించడం లేదు అని డల్గా పెడుతుంది ఫేస్ని వేగ. తినాలి అనిపించకపోతే ఎందుకు ఇంత వంట చేసి అన్నీ వేస్ట్ చేశావు అని అరుస్తాడు విరాజ్. నువ్వు తినడం తినకపోవడం నీ ఇష్టం, ప్లేట్లో 2 ముద్దలే కదా ఉంది, దాన్ని ఫినిష్ చెయ్యి అంటాడు. వేగా ఏడుపు మొహం పెట్టుకొని అది మొత్తం తినేస్తుంది. గుడ్ అంటూ విరాజ్ తినడం ఫినిష్ చేసి తన రూమ్కి వెళ్తాడు. అదేంటి నన్నేం అనకుండానే వెళ్ళిపోయాడని ఆశ్చర్యపోతుంది వేగ. నేను పట్టించుకుంటే ఇది ఎక్కువ చేస్తుంది, నేను ఆమెను చూసి చూడనట్టు వదిలేస్తే అది దాని ఇంటికి వెళ్ళిపోతుందనుకున్నాడు విరాజ్. వేగ అవన్నీ కిచెన్లో పెట్టి విరాజ్ రూమ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. వెళ్దాం, ఇలా ఒక్కదాన్నే ఎంతసేపని ఉంటా అనుకొని నెమ్మదిగా డోర్ తీసుకొని లోపలికి వెళుతుంది. డోర్ సౌండ్ వచ్చేసరికి వెంటనే తల ఎత్తి చూస్తాడు విరాజ్. ఏంటి లోపలికి వచ్చావు అంటాడు. నిద్రపోవడానికి వచ్చా, ఇంకెందుకు వస్తాను సార్ అంటూ విరాజ్ పక్కన పడుకుంటే విరాజ్ వెంటనే పైకి లేచి వేగా చెయ్యి పట్టుకొని బయటకు తీసుకుని వెళ్తాడు. ఫుడ్ తినగానే వెళ్తా అన్నావుగా, వెళ్ళిపో అన్నాడు విరాజ్ వేగాని. ఇంత రాత్రి ఆడపిల్లని ఒక్కదాన్నే ఎలా పంపిస్తారు మీరు? నాకు భయం అబ్బా, నేను వెళ్ళను. ఓహో నిజమే కదా, నైట్ టైం
ఒక్కదానివే ఎలా వెళ్తావు? పాయింటే అంటాడు విరాజ్ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తూ. అమ్మయ్య ఉండనిస్తాడులే ఇక్కడే అనుకుని లోపలికి వస్తుంటే విరాజ్ వెళ్ళి బైక్ కీస్ తీసుకొని పద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటాడు. అమ్మో చలిగా ఉంది సార్, ఇప్పుడు వద్దు. మళ్ళీ టైం కాని టైంలో ఎవరో బండి మీద వేగా దిగిందని అందరూ అనుకుంటారు. ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు వెళ్ళిపోతాను అంటుంది వేగ. ఆహా, ఇప్పుడు నేను డ్రాప్ చేస్తే వాళ్ళు అలా అనుకుంటారా? మరి ఇంత రాత్రి వేరే అబ్బాయితో ఉంటే ఏమనుకోరా? వాళ్ళు అనుకున్నా నాకేం పర్లేదు సార్. వేగా ఎక్కువ చేయకుండా వెళ్ళిపో, నాకు బీపీ వచ్చేలా ఉంది అంటాడు విరాజ్. నిజంగా మార్నింగ్ వెళ్ళిపోతా, మీరు లేవకముందే మీ ఇంటి నుండి వెళ్ళిపోతాను, నన్ను నమ్మండి అంది ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టి. విరాజ్ కోపంగా లోపలికి వెళ్ళి దిండు దుప్పటి తెచ్చి వేగా మీదకు విసిరి, హాల్లో పడుకో, మార్నింగ్ నేను లేవకముందే నువ్వు ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఈసారి మాటలతో చెప్పను, చేతలే అని వార్నింగ్ ఇచ్చి తన బెడ్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు విరాజ్. ఇదేంటి నన్ను బయటపడేశాడు, ఇలా అయితే ఎలా అనుకుని కొంచెం సేపు టీవీ చూసి డోర్ తెరవడానికి ట్రై చేస్తుంది వేగ. అటు సైడ్ నుండి విరాజ్ లాక్ చేసేసరికి ఓపెన్ అవ్వదు. అయ్యో ఇలా అయిందేంటనుకొని విరాజ్ గారు తలుపు తీయండి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే నిద్రలోకి జారుకున్న విరాజ్ ఆమె అరుపుకి లేచి కూర్చుంటాడు. అబ్బా, ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అనుకుంటని డోర్ ఓపెన్ చేసి ఏంటి అంటాడు నీరసంగా. అయ్యో నిద్ర డిస్టర్బ్ చేశానా అని అతన్ని నెట్టుకుంటూ లోపలికి వచ్చి బెడ్ మీద సెటిల్ అయ్యి పడుకోండి అని విరాజ్ని పిలుస్తుంది. ఎందుకొచ్చావు? నిన్ను హాల్లో ఉండమన్నానుగా అన్నాడు విరాజ్. నాకు భయంగా ఉంది ఒక్కదాన్నే పడుకోవాలి అంటే, అందుకే ఇక్కడికి వచ్చాను. వేరే వాళ్ళ బెడ్ మీద ఎలా పడుకుంటావు? బండి మీద వెళ్తేనే వేరే వాళ్ళు చూస్తారు అన్నావుగా, రూమ్లో ఎవరూ చూడరుగా అని కన్ను కొడుతుంది వేగ విరాజ్కి. దీనితో వాదించుకుంటూ ఉంటే నా నిద్ర పాడవుతుందనుకొని వేగ కింద పడుకో, నాకు కోపం తెప్పించుకు అంటాడు విరాజ్. రూమ్లో ఉండనిచ్చాడుగా, అది చాలనుకొని తన దిండు దుప్పటి నేల మీద పరుచుకొని హ్యాపీగా పడుకుంది. వేగాకి గాయాలు నొప్పి పడుతుంటే తట్టుకోలేకపోతుంది. ఒక సైడ్కే తిరిగి పడుకునేసరికి అటువైపు షోల్డర్ నొప్పిగా అనిపిస్తుంది. ఇంకో సైడ్ తిరుగుదామంటే గాయాలు ఉంటాయి. నేల మీద పడుకోవడం కష్టం అనుకుని నెమ్మదిగా లేచి బెడ్ మీద పడుకుంది. విరాజ్ ఒకవైపుకు తిరిగి పడుకునేసరికి నెమ్మదిగా అతన్ని చేరుకొని అతని మీద కాలు చెయ్యి వేసుకొని ప్రశాంతంగా పడుకుంది. విరాజ్కి మధ్యరాత్రిలో మేలుకు వచ్చేసరికి వేరే వైపుకు తిరుగుతుంటే వేగా చెయ్యి అడ్డు వస్తుంది. అబ్బా, ఇది మళ్ళీ నా పక్కకి వచ్చిందా, రాత్రిపూట దీనితో తగువ ఎందుకులే అని ఆమెని పక్కకి నెట్టేసి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంటాడు. తెల్లవారుజామున 6 గంటలకి విరాజ్కి మెలకువ వస్తుంది. లేస్తూనే వేగాని ఎలా అయినా పంపించాలి అనుకుంటూ ఉంటాడు. హే లేవవే అంటూ పక్కకి తిరిగి చూసేసరికి వేగ కనిపించదు. ఏది ఈ పిల్ల, అంటే నిజంగానే వెళ్ళిపోయిందా అని ఇల్లంతా తిరిగి చూస్తాడు. మళ్ళీ టిఫిన్ ప్రోగ్రాం ఏమన్నా మొదలుపెట్టి అది తిని వెళ్తా అని నాటకాలు ఏం వేయలేదుగా అనుకొని కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ కూడా ఉండదు వేగ. అంటే నైట్ చెప్పినట్టు మార్నింగ్ కల్లా వెళ్ళిపోయిందన్నమాట. అమ్మా, ఇక నుండి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడు విరాజ్. మళ్ళీ పాత విరాజ్ని తెచ్చేయాలి అనుకుంటాడు. విరాజ్ జాకింగ్కి వెళ్దామని బయట కూర్చొని షూ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే గేట్ తీసుకొని వేగా లోపలికి వస్తుంది. విరాజ్ తల ఎత్తి చూసి షాక్ అవుతాడు. ఇదేంటి మళ్ళీ వస్తుంది, ఇప్పుడే గోల వదిలింది అనుకున్నానుగా అని చూస్తాడు. వేగా చేతిలో పెద్ద బ్యాగ్ కనిపిస్తుంది. ఏంటిది, లగేజ్ వేసుకొని వచ్చింది, ఏం చేయడానికి వచ్చిందా అని ఆలోచించేలోపు మళ్ళీ విరాజ్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది వేగ. విరాజ్ తల ఎత్తి చూసి షాక్ అవుతాడు. ఇదేంటి మళ్ళీ వస్తుంది, ఇప్పుడే గోల వదిలింది అనుకున్నానుగా అని చూస్తాడు. ఈసారి విరాజ్కి కోపం కళ్ళల్లోనే ఉంటుంది. ఆగవే అంటూ వేగా జడపట్టుకొని బయటకు లాగుతాడు. ఒక్క నిమిషం అండి, లగేజ్ లోపల పెట్టి వస్తా అంటూ తిప్పుకుంటూ వెళ్ళి ఆ లగేజ్ని విరాజ్ రూమ్లో పెట్టి వస్తుంది. విరాజ్ ఇంకా వేగా అండి అని పిలిచిన పిలుపు దగ్గరే ఆగిపోతాడు. నేను విన్నది నిజమేనా అని. ఇప్పుడు చెప్పండి అంటూ వయ్యారంగా నుంచొని తన జడని తిప్పుతూ అడుగుతుంది వేగ.
నువ్వేంటి మళ్ళీ వచ్చావు అంటాడు వేగా తిప్పుడు చూసి తడబడుతూ. పెళ్ళాం వస్తే ఎందుకు వచ్చావంటే ఎలా మగడా అంటూ వేలుని విరాజ్ మొహం మీద రాస్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత వేగా అంత దగ్గరగా ఉండేసరికి విరాజ్ ఐస్ అయిపోతూ ఉన్నాడు. ఇంకొంచెం సేపు ఉంటే తన పరిస్థితి ఏంటో అని భయం వేసి ఆమెకు దూరం జరిగి, నాకు జాగింగ్ టైం అయింది, నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళిపో అని చిన్నగా చెప్పి వెళ్ళిపోతాడు. ఓసి పిచ్చి మగుడా, వెళ్ళేదాన్ని మళ్ళీ ఎందుకు వస్తా అనుకుని చీపురు తీసుకుని ఇల్లంతా ఊడవడం మొదలు పెడుతుంది వేగా. విరాజ్ జాగింగ్ చేస్తూ వేగా గురించి ఆలోచిస్తుంటాడు. మళ్ళీ వచ్చిందేంటి వేగా, నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా? అయినా అది అంత తేలిగ్గా మారే రకం కాదు. ఆమె మారిపోయి నాతో ఉన్నా నేను ఆమెతో ఉండటానికి సిద్ధంగా లేను. చూస్తా ఎలా వెళ్ళదో, ఇంటికి వెళ్ళాక చెప్తాను దాని సంగతి అనుకుంటాడు. 1 అవర్ జాగింగ్ చేసి ఇంటికి వెళ్ళే విరాజ్ ఈరోజు 2 అవర్స్ చేస్తాడు. ఇంటికి వెళ్ళాలి అంటే చిరాకు పడిపోతూ ఉంటాడు. ఈ వేగా మళ్ళీ ఏం డ్రామాలు చేస్తుందో అనే భయంతో. ఎన్ని అవర్స్ అయినా తన ఇంటికి అతను వెళ్ళక తప్పదు అని వెళ్ళేటప్పుడు వాకింగ్ చేస్తూ వెళ్తాడు విరాజ్. వేగా హాల్లో తడిగుడ్డతో ఇల్లు తుడుస్తూ ఉంది. విరాజ్ షూ విప్పగానే అరికాలు మొత్తం చెమటలు పడతాయి. కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుంటే అప్పుడే వేగా టైల్స్ని తుడవడంతో జారుతూ ఉంటాడు. అబ్బా అని అరిచేసరికి వేగా వెనక్కి తిరుగుతుంది. వేగా చూస్తుండగానే విరాజ్ కింద పడిపోతాడు. అయ్యో ఏమైందండి అని కంగారు పడుతూ విరాజ్ దగ్గరకు వస్తుంది. వేగాన్ని చూడగానే కోపంగా ఆమె చెయ్యి పట్టుకుని నొక్కుతూ, ఒసేయ్ నన్ను చంపాలి అని ప్లాన్ చేశావు కదా అంటాడు విరాజ్. అందుకే గుమ్మం ముందు ఆయిల్ వేశావు కదా. చెయ్యి వదలండి, నొప్పిగా ఉంది. అయినా మిమ్మల్ని కింద పడేస్తే నాకేం వస్తుంది? ఏమో నాకేం తెలుసు అంటూ తన చెయ్యిని వెనక్కి తీసుకుంటూ, మరి నేనెందుకు పడ్డాను అన్నాడు విరాజ్. ఇల్లు తుడుస్తున్న తడికాళ్లతో లోపలికి వచ్చి ఉంటారు. ఏంటి అలా కూడా పడతారా? అంటే లిక్విడ్ వాటర్లో ఎక్కువ పడింది, మళ్ళీ ఆ నీళ్లు పారబోయడం ఎందుకని అలానే తుడిచాను అంది వేగ. డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా అయినా నన్ను చంపుతామని చేసావు కదా. ఆపండి, పద్దాకల అదేనా, లేస్తారా ముందు అంది వేగ. నిన్ను అని కోపంగా చూస్తూ, ముందు నన్ను పైకి లేవనివ్వు, చెప్తా నీ సంగతి అనుకొని లేవడానికి తలుపు పట్టుకుంటాడు. కానీ విరాజ్ వల్ల అవ్వడం లేదు. ఒసేయ్ నా ఎముకలు విరక్కొట్టావా ఏంటి, లేవలేకపోతున్నా అంటాడు. అయ్యో అండి, దెబ్బ బాగా తగిలిందా ఏంటి అని బాధపడుతూ విరాజ్కి హెల్ప్ చేస్తుంది లేవడానికి. వేగా చుట్టూ చేతులు వేసి నెమ్మదిగా నుంచుంటాడు. మిమ్మల్ని రూమ్లోకి తీసుకెళ్తాను రండి అంటూ విరాజ్ నడుము చుట్టూ చెయ్యి వేసి సపోర్ట్గా నుంచుంటుంది వేగ. అలా నెమ్మదిగా తీసుకొని వెళుతుంటే విరాజ్ కింద చూసుకోడు, వేగా కళ్ళల్లోకి చూస్తుంటాడు. వేగా కూడా అతని చూపుతో కలిసిపోయి అతనితో నడుస్తూ ఉంది. అలా ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ నడవడంతో కింద ఉన్న బకెట్ని చూసుకోరు. విరాజ్ కాళ్ళకి బకెట్ తగిలి నీళ్లు మొత్తం కింద పడిపోతాయి. ఆ నీళ్లలో కాలు వేసేసరికి స్లిప్ అయి మళ్ళీ జారి పడిపోతాడు. వేగా కూడా అతనికి సపోర్ట్గా ఉండేసరికి ఆమె కూడా అతని మీద పడిపోతుంది. విరాజ్ నడుము మళ్ళీ విరగడంతో అబ్బా అని అరుస్తాడు. వేగాకి కూడా నడుము నొప్పి పుట్టడంతో హమ్మా అనుకుంటూ విరాజ్ మీదనే ఉంటుంది. విరాజ్కి నొప్పి బాగా పుడుతుంటే లేవవే ముందు నా మీద నుండి అని అరుస్తాడు. నా నడుము కూడా పట్టేసింది, ఎలా లేవను అని ఏడుపు మొహం పెట్టి విరాజ్ గుండెల మీద పడుకుంది. ఇదేమన్నా దిండా, రిలాక్స్ అవుతున్నా, భలే ఉంది ఇక్కడ, ఇలానే ఉండిపోదాం మనిద్దరం అంటూ విరాజ్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతన్ని టైట్గా హగ్ చేసుకొని పడుకుంది వేగ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టోరీ కంటిన్యూస్. మీ వేగా పాప విరాజ్ని వదిలేలా లేదండి. ఇంకా వేసుకోండి, వేగాన్ని తిట్టడం మొదలు పెట్టేస్తారు కదా మీరు, నాకు తెలుసు, తిట్టేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. 2000 స్పెషల్ అయితే కనుక ఖచ్చితంగా ఒక అప్డేట్ ఎక్స్ట్రా ఇస్తానండి.